మిత్రులెందరో ఉన్నారని మురిసిపోతే ఎలా? మిత్రులెందరో ఉన్నారని మురిసిపోతే ఎలా? ప్రాణమిత్రుడైన కర్ణుడిలా ఒక్కరైనా ఉండాలి కదా. దీని అంతరార్థం మీకు తెలిసే ఉంటుంది. కుమార అస్త్ర విద్యా ప్రదర్శనలో కర్ణుడు పాల్గొన్నప్పుడు కర్ణుడు సూతపుత్రుడు, క్షత్రియుడు కాడు అని అవహేళనకు గురి అయినప్పుడు అతన్ని అక్కున చేర్చి ఆదరించి అంగరాజుకు పట్టాభిషిక్తునిగా చేస్తున్నానని దుర్యోధనుడు కర్ణుడితో స్నేహం చేసి అతని తన యొక్క స్నేహస్తాన్ని అందించిన తర్వాత దుర్యోధనుడే తన సర్వస్వంగా భావించిన కర్ణుడు దుర్యోధనుడికి ప్రాణమిత్రుడయ్యాడు. అంటే ఎంతమంది మిత్రులున్నా, ఎంతమంది సఖులున్నా దుర్యోధనుడికి ఇష్ట సఖుడు కర్ణుడే అయ్యారు. ఒకరికి ఒకరు విడదీయలేని రాస్తాలయ్యారు. అది స్నేహానికి ఉండే, ప్రాణ స్నేహానికి ఉండే ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఎంతమంది స్నేహితులైనా ప్రాణమిత్రుడైనటువంటి వాడు ఒక్కడైనా ఉండాలి అని దీని అర్థం. ఆ కర్ణుడు చివరికి ఏం చేశాడు? కృష్ణుడంతటి వాడు వచ్చి నువ్వు పాండవాగ్రజుడవు నీవే అని చెప్పాడు. నీకే పాండవులు గెలిస్తే నీకే రాజ్యం దక్కుతుంది అన్నారు. చివరికి కర్ణుడి తల్లి కుంతీదేవి వచ్చి బతిమిలాడి నేనే నీ తల్లిని అని చెప్పిన కర్ణుడు అటువైపు వెళ్లకుండా కౌరవపక్షం వహించడానికి కారణం ఒక కృతజ్ఞతాభావమే కాదు, ఒక ప్రాణమిత్రత్వం అనే విషయం మనం ఇక్కడ అవగతమవుతుంది. కాబట్టి ప్రాణమిత్రుని యొక్క ప్రాధాన్యతను మనము గుర్తెరిగినప్పుడే మనం సమాజంలో జీవనాన్ని సజీవంగా సునాయాసంగా కొనసాగించే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.